అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్ళి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు రాత్రి అంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన వాట్ల తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు పూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు. హాయ్ హాయ్ మాస్టరు మాస్టరు ఇస్తారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెషేనా? నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా ఎప్పుడూ మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ తెల్లబడక ఆదృష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషయంలో ఫిజికల్ గా మిస్సింగ్లు. చిరిగింది బట్ట. దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఏడ్చినట్టుంది. ఈ లెటర్స్ ఏంటయ్యా? లవ్ లెటర్సా? అమర్నాథ్ శాస్త్రి కేర్ ఆఫ్ అమీర్ ఖాన్ ఐఆర్ఎంఎస్ అబ్దుల్లా కాలేజ్ హైదరాబాద్. ఇక్కడ చూడు, అమర్నాథ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి పరమేశ్వరపురం కృష్ణా జిల్లా. ఫ్రమ్ లలిత పరమేశ్వరపురం. ఇక్కడ చూడు, లలిత ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది. నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి. నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్ట్ చేస్తున్నా. ఏంటిది? అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా? లేదు, ఇద్దరు ఒక్కడే, ఒక్కడే ఇద్దరు. మోకాలికి బోడుగుండికి ముడిపడిపోయింది డ్రిల్లో. ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లో. అలాగే తప్పకుండా పంపించాలి. అరే సూరిబాబు, ఈ బ్రీఫ్ కేసు లోపల పెట్టు. అలాగే సార్. ఓకే ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కిరణ్? సార్ అది సునీల్ ఆఫీస్లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. ఎవరిని వర్క్ చేసుకోనివ్వట్లేదు. చూడండి సార్ అతను. సునీల్, మిస్టర్ సునీల్, వాడిని ఒకసారి నా ఛాంబర్కి పంపించు. వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తామంటరా? ఆ దిల్ చేత పిలుస్తున్నాడు. ఏలు ఈడొకడు ఏడోడు వచ్చినా నన్నే పిలుస్తాడు. ఏ ప్లీజ్ వెయిట్ చేస్తాం. ఏంట్రా మావా, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకేముందిరా, ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కాళ్ళు లాగి చేస్తాను. నేను అసలు క్లాస్ రాను. మావా నువ్వు రాకపోతే బోర్డు కొట్టేస్తుందిరా. అవునరా మావా, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే? ఎవరు? తమరే. వద్దురే వెంకు, పెంకి లేచిపోద్ది. మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జనకుడ
వాళ్ళిటే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అద్దెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నావు బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొని పొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేసులో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపోయా ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. వా, నల్లగా ఉంటుంది. అచ్చు మన తారలాగే. కారు నలుపు అంటారా సార్, మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యంగానే ఆపేయమని చెప్పరా? అయ్యో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలియవట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్, దానికి వైర్లు మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి సార్. బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకేందయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి? వీరస్వామి, నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాప మనిషి మంచి ఎత్తు, కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడనట, పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజీ. సార్, మనం ఓ పని చేద్దాం. టుమారో, సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరాస్వామి సార్, ఒక్కటి పీకు.